అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు, జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, ఫైన్. అమ్మవారి దయ వల్ల సూపర్. గురుగారు, ఏ ఒక్కరైనా సరే వారి ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా బాగాలేకపోతే కనుక వెంటనే వెళ్ళి వారి జాతకం చూపించుకుంటూ ఉంటారు. అంటే జ్యోతిష్య పరంగా. అంటే నిజంగానే ఒక వ్యక్తి జ్యోతిష్య పరంగా చెప్పొచ్చు అంటారు. ఒక వ్యక్తి అంటే జాతకం చూసి వారి నుదుటి రాత ఏ విధంగా ఉంది, వారు రాబోయే కాలంలో ఏ విధంగా తయారవుతారు, ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి యొక్క గుణగుణాలు తెలుసుకోవచ్చు అంటారు. చాలా మంచి ప్రశ్న అమ్మ. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అంశం. సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో జ్యోతిష్య గ్రంథం అనేటటువంటిది అపూర్వమైనటువంటి గ్రంథం. జ్యోతిష్యం అనేటటువంటిది ఏం తెలియజేస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క జ్యోతిష్యం అనేటటువంటి గుడ్డి నమ్మకము, జ్యోతిష్యం అనేటటువంటిది ఈ కాలంలో కూడా నడుస్తుందా, ఇంత టెక్నాలజీ పెరిగింది, జ్యోతిష్యం ఇంకా ఎందుకు చూయించుకుంటారు, ఈ మూఢనమ్మకాలు ఎందుకు అనేటటువంటి సిచ్యువేషను ప్రతి ఒక్కరికి మైండ్లో కూర్చుండుకుపోయింది. అంటే అది కొంతమంది యొక్క ప్రభావం అనేటటువంటిది, కొంతమంది వ్యక్తిగతంగా డబ్బు అనేటటువంటి సంపాదించడానికి ఉన్నటువంటి తరహాలో ఈ జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించేటటువంటి తరహాలు చాలా మట్టుకు అలవాటైపోయాయి. అందులో విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఒకే పేరు వస్తుంది, లేనటువంటి వారికి ఒకే పేరు వస్తుంది. అంటే లేనటువంటి వాడు ఒక్కడు చేయడం ద్వారా ఉన్నటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వారికి కూడా ఇప్పట్లో కూడా ఈ జ్యోతిష్యం ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. జ్యోతిష్యం అంటే ఏంటి? ఇక్కడ జ్యోతిష్యం అనేటటువంటిది చీకటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక చిన్నపాటి వెలుగుని ప్రసాదించేటటువంటిది జ్యోతిష్యం. అది ఎలా? కష్టపడాలి. ఎప్పటికైనా ఒకటి కష్టమే ప్రతి మనిషికి దారి చూపిస్తుంది. కానీ ఆ కష్టానికి భగవంతుడి యొక్క ఒక ఆశీస్సులు తోడైతే ఆ ఫలితం మరింత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిపేటటువంటిది జ్యోతిష్యము. అంటే గురుగారు, ఈ రోజులో చాలా మంది ఏంటంటే కష్టపడకుండా కేవలం నా జాతకంలో ఇది ఉంది సో జరిగిపోతుందిలే అనడం వల్లనే అది జరగలేకపోతుంది, దానివల్ల దీని మీద చెడు అభిప్రాయం వచ్చేస్తుంది అనొచ్చు. 100% అమ్మ. ఇప్పుడు చాలామందికి నా జాతకంలో రాజయోగం ఉంది, నా జాతకంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, మా గురువు గారు చెప్పారు, మా పంతులు గారు చెప్పారు, రాబోయే రోజుల్లో మహర్దశ పట్టబోతుంది. ఎప్పటికైనా దశ మారాలన్నా, దిశ మారాలన్నా నీ జాతకంలో కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. జాతకం అనేటటువంటిది ఏం సూచిస్తుంది? నువ్వు ఫలానా, నేను ఒక 10 బిజినెస్లు ఉన్నాయి, నాకు ఒక ఆపర్చునిటీస్, ఆ 10 బిజినెస్లలో నేను సరిగ్గా ఏది చూస్ చేసుకుంటే, అంటే ఏది ఎంచుకుంటే నేను ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళగలుగుతాను, దాంట్లో సక్సెస్ సాధించగలుగుతాను అని సూచించేటటువంటిది జ్యోతిష్యము. ఇక్కడ నాకు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు 10 రకాల ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ పెట్టారనుకోండి, అందులో సరైనటువంటి నిర్ణయించుకోవాలంటే దాని మీద నాకు అవగాహన కావాలి. నాకు అవగాహన లేదు కాబట్టి తెలియనటువంటి వారు ఏం చేస్తారు? జ్యోతిష్కుని సంప్రదిస్తారు. గురువుగారు, నేను ఫలానా ఈ బిజినెస్ పెట్టాలి, నాకు ఇన్ని రకాల బిజినెస్లో ఏది పెడితే బాగుంటుంది అని తెలియజేసేటటువంటిది జ్యోతిషం. బికాజ్ జన్మ నక్షత్రము, అలాగే రాశి మీద, అలాగే తన యొక్క వ్యవహార నామము ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసి ఫలానా నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి ఫలానా ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, కాబట్టి ఈ బిజినెస్లో నువ్వు అడుగు పెడితే అన్ని రకాలుగా సక్సెస్ సాధిస్తావు అని చెప్పేటటువంటిదే జ్యోతిషం తప్ప ఇదే చెయ్యాలి, ఇది చెయ్యకపోతే నువ్వు వేరే రకంగా నష్టపోతావు అని చెప్పేటటువంటిది జ్యోతిషం కాదు. జ్యోతిషంలో ఏం తెలుసుకోవచ్చు? భూత భవిష్యత్ వర్తమానాదులో సూచికను తెలుసుకో. సూచిక అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రాబోయే విపత్తులు, రాబోయే గండాలు, నీకు జరగబోయేటటువంటి నష్టము, నువ్వు ఫలానా కొన్ని ఈ రకమైనటువంటి సిద్ధాంతాలు ఈ రకంగా పాటిస్తే అవి నీ దాకా రాకుండా, లేదా అవి వచ్చినా నువ్వు తట్టుకునేటటువంటి శక్తిని నువ్వు పుంజుకోవడానికి జ్యోతిష్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ జ్యోతిష్యం అనగానే ఏదో మెరాకిల్స్ చేసేదో, మాయలు మంత్రాలు చేసేటటువంటిది ఏదో కాదు. ఇప్పుడు ఫలానా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి జీవితంలో ఏం చేయాలో అదో గోచరంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఫలానా నువ్వు ఈ బిజినెస్ చేసుకో, లేదా ఈ జాబ్ చేసుకో, ఇలా చేసుకుంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేటటువంటిదే తప్ప అందులో భయపెట్టేటటువంటిదో, లేదా ఇది చేయకపోతే నీకు ఏదో జరిగిపోతుందో అనేటటువంటి చెప్పేటటువంటి జ్యోతిష్యం కాదు. మీరు అన్నారు జ్యోతిష్యంలో మనిషి యొక్క తలరాతను మార్చే గుణగణాలు కూడా తెలుసుకోవచ్చా? వై నాట్? 100% తెలుసుకోవచ్చు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులందరూ కేవలం 27 నక్షత్రాలలో మాత్రమే జన్మిస్తారు, అంతకు మించి ఏమీ లేదు. ఆ 27 నక్షత్రాల యొక్క స్వభావం తెలుసుకున్నాము. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అలా 27 నక్షత్రాలు ఉంటాయి. మరి 27 నక్షత్రాలలో మాత్రమే ప్రపంచంలో ఏ జీవరాశి పుట్టినా. అందుకే ఇక్కడ స్వభావము అన్నదానికి అర్థం ఏమొస్తుంది అని అంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క విధానము, ఎవరి దగ్గర ఎలా ఉండగలుగుతాడు, ఏ రకంగా నడవగలుగుతాడు, ఏ రకంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడగలుగుతాడు అనే ఈవెన్ కొన్ని స్వభావాలు ఉంటాయి. ఏ ఫుడ్ని ఇష్టపడతాడు, ఎలాంటి ప్రవర్తన, క్రూరత్వం ఉంటుందా, మంచితనం ఉంటుందా, ఇతరులకు సహాయపడేటటువంటి గుణం ఉంటుందా అని తెలియజేసేటటువంటిదే జ్యోతిష్య విజ్ఞానము. ఇక్కడ జ్యోతిష్యము అనేటటువంటిది మూఢ విశ్వాసమో అంధకారమో కాదు. జ్యోతిష్యం అనేటటువంటి నీ జీవితానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి సూచికలను, అంటే ఒక మార్గాన్ని సూచించేటటువంటిదే జ్యోతిష్యము తప్ప ఇందులో మెరాకిల్స్ చేయడం కానీ, మాయలు చేయడం, మంత్రాలు చేయడం ఏమీ ఉండదు. ఇందులో జ్యోతిష్యం చెప్పుకుంటారు చాలామంది, అందులో పరిహారము అనేటటువంటి చెప్తారు, అంటే రెమెడీస్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రెమెడీస్ చేస్తేనే మాకు బాగా జరుగుతుందా లేదా జరగదా అనేటటువంటి సందేహం చాలామందిలో ఉంటుంది. బికాజ్ కొంతమంది ఖర్చుకి భయపడిపోతూ ఉంటారు, కొంతమంది అయ్యో ఇంత ఖర్చా, ఇంత పెట్టి చేయించుకోవాలా, సరే చేయించుకోలేనటువంటి వారు కూడా ఉంటారు. ఇక్కడ రెమెడీస్, పరిష్కారము అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకు రాబోయే రోజులలో ఫలానా నాకు ఈ గండం ఉంది. గండం అంటే ఏంటి, నాకు ఈ ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుండవచ్చు. బికాజ్ దశ ద్వారా, ఇప్పుడు శని మహర్దశ వచ్చిందనుకోండి, మనిషి జీవితంలో ఏమవుతుంది, అన్ని కష్టాలు, సంపాదించేంత నష్టపోవడము, దుఃఖములు, బాధలు, సంసార జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇలా ఏదో ఒక తరహాలో వస్తుంటాయి. బికాజ్ శని కర్మకారకుడు కాబట్టి జాతకంలో అలాంటి ప్రభావాన్ని సూచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ముందుగా చెప్తే ఏమవుతుంది, దానికి తగినటువంటి పరిష్కారం చేసుకోండి, దైవారాధన చేసుకోండి, దైవాన్ని నమ్ముకోండి, ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఈ రకమైనటువంటి పూజలు చేయించుకోండి, శనిగ్రహ పూజలు, నవగ్రహ బాధలతో ఇలాంటి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే, కర్మకారకుడు, నా జీవితంలో నేను కొన్ని తప్పులు చేశానండి, ఆ తప్పులకు ఇవాళ కాకపోయినా రేపనే శిక్ష అనుభవించవలసిందే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ రోజున ఒక యాక్సిడెంట్ చేశాను, వెంటనే పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని వచ్చేసి జైల్లో వేసేస్తారు, రేపు కోర్టులో శిక్ష వేస్తారు. అంటే అప్పుడు ఇన్స్టెంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఇప్పుడు మన కలియుగంలో ఉందో, మనం చేసిన తప్పులకి మన కొద్దిగా అంటే 7.5 సంవత్సరాల పాటు పీడించేటటువంటి వాడు శని భగవాను. ఆ పీరియడ్ వచ్చినప్పుడు మనం జీవితంలో పడలేనటువంటి కష్టాలు, పడలేనటువంటి ఇబ్బందులు ఇక 1 కాదు 2 కాదు, సంపాదించిందంతా నష్టపోవడం, భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు రావడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి. అలా రాకుండా ఉండడానికి నువ్వు ఇప్పటి నుండే, కనీసం రాబోయే భవిష్యత్తులో నీకు ఇలా ఉంది కాబట్టి ఇప్పటి నుండే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఈ రకమైనటువంటి భగవంతుని నమ్ముకో, ఈ రకమైనటువంటి రెమెడీస్, పరిష్కారాలు చేసుకో, అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేటటువంటిదే జ్యోతిషము. పరిహారాలు చేస్తే ఒక మనిషి యొక్క తలరాత మారుతుందా అసలు నిజంగానే? 100% మారుతుందమ్మా. ఇప్పుడు మారలేదు అనడానికి మన దగ్గర ఆధారాలు, మారుతుంది అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మార్కండేయ పురాణమే తీసుకుందాము. మార్కండేయ పురాణంలో భక్త మార్కండేయుడు ఉన్నాడు, అల్పాయుష్కుడితో ఉన్నాడు. అలాంటి సమయంలో మార్కండేయుడు ఏం చేశాడు, శివారాధన చేశాడు. పుట్టుకతోనే శివారాధనతో పుట్టినటువంటి వాడు భక్త మార్కండేయుడు. అలా నా ఆయుష్ తగ్గిపోతుంది అని తెలిసి కూడా, నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అతడు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ శివుడే ఉన్నాడు అని భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో శివుని ఆరాధన చేశాడు. ఆ శివుడి ఆరాధన వల్ల శివుడు ప్రత్యక్షమై అతనికి పూర్ణాయుష్ను ప్రసాదించాడా లేదా? అంటే ఇక్కడ నుదిటి రాత అనేటటువంటిది భక్తితో, కేవలం నమ్మకంతోనే మార్చుకోవచ్చు. ఈ రోజున నాకు ఉదాహరణకు ఒక క్యాన్సర్ ఉంది అని అనుకున్నాను అనుకోండి, ఆ క్యాన్సర్ నాకు ఉంది అని తెలిస్తే ఆ భయంతోనే సగం చచ్చిపోతాను నేను. అయ్యో క్యాన్సర్ ఉంది, సరే ఏదైనా కానివ్వండి, నేను ధైర్యంతో బ్రతికినా అనుకోండి, ఏమవుతుంది, 10 రోజులు బ్రతికేది 20 రోజులు బ్రతుకు. ఇక్కడ చావుని తప్పించలేము, ఎవరైనా సృష్టిలో మరణించవలసిందే. కాకపోతే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నాకు ఈ రోజున డాక్టర్ గారు నాకు టైం పీరియడ్ 1 సంవత్సరం అన్నారు, చెప్పేశారనుకోండి, ఈ సంవత్సరం వరకు ఇక ఇతను ఆయుష్ అయిపోయింది, బ్రతకలేడు అని చెప్పేశారనుకోండి, నేను ఆ సంవత్సరాన్ని తలుచుకుంటూ భయపడుతూ తినడం, తినలేక తొందరగా కూడా రావచ్చు, ఆ భయంతోనే సగం చచ్చిపోతాను అక్కడ నేను. అది కాకుండా సరే సంవత్సరం వరకు ఉందిలే అని చెప్పేసి ఆ సంవత్సరం అనే టాపిక్ మర్చిపోయాడు అనుకోండి, అతడు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువనే బ్రతుకుతాడు తప్ప తక్కువ బ్రతకడు కదా. నమ్మకం అనేది, నమ్మకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లైఫ్ నమ్మకమే ఇంపార్టెంట్. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు మేలు చేస్తాడు అని నమ్మితే చాలు.
ప్రతి కష్టానికి అదే మార్గం అవుతుంది, ప్రతి కష్టానికి అదే దారి చూపిస్తుంది. ఏదైనా రానివ్వండి, ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుని సేవిస్తే ఆయన పాదపద్మలు పట్టుకుంటే ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనేటటువంటి విశ్వాసమే ఈ యొక్క జ్యోతిష్యంలో ఉన్నటువంటి రెమెడీస్ అనేటటువంటి దానికంటే పరిష్కారము. ఈరోజు నాకు జ్వరం వచ్చిందండి, డాక్టర్ గారు నాకు ఏం చెప్పారు, ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు, దాని ద్వారా నేను ఆ మెడిసిన్ వేసుకోవడం నాకు జ్వరం తగ్గిపోతుంది. ఒక వ్యక్తి చెప్పడం అది నేను నమ్మి నేను వేసుకున్నాను కాబట్టి తగ్గుతుంది. ఆయన చెప్పినటువంటి నేను ఎందుకు వేసుకోవాలి, ఇంత డబ్బులు ఇప్పుడు ఎందుకు ఖర్చు అని చెప్పి నేను పక్కన పెడితే నాలో ఉన్నటువంటి జ్వరం పెరిగి పెరిగి టైఫాయిడ్ వరకు దారితీస్తుంది, ఇంకో దానికి దారితీస్తుంది, నేను చనిపోతాను. అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు అని అంటే అది మన మంచి కోసమే చెప్పాడు, అది మన బాగు కోసం చెప్పాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు తప్పకుండా ఈరోజు లేదా రేపు ఏదో ఒక రోజు మంచి అనేటటువంటిది 100% జరుగుతుంది. చాలా మందికి అంటే వాళ్ళు పుట్టిన తేదీ గుర్తుంటుంది కానీ సమయం తెలియదు. అవునమ్మా. సో దాని ద్వారా ఏ విధంగా మరి వారి గుణగణాలు చెప్పొచ్చు అంటారు? ఇక్కడ జన్మ జాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి, అంటే మనం పుట్టినటువంటి డేటు, టైము, తేదీ ఇవన్నీ రాసి పెడతాం కదా, ఆ టైంని బట్టి ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఏ రకంగా ఉంది, అంటే గ్రహస్థితి ఏ గ్రహము ఏ ఇంట్లో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది అనేటటువంటి గుణాలతోటి అనే కాలచక్రంతో మనము ఎగ్జాక్ట్లీగా ఆ మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పవచ్చు. కానీ జాతకమే లేదు అనేటటువంటి దానికి కొన్ని హస్త సాముద్రికము అనేటటువంటిది ఉంటుంది. లలాట జ్యోతిషం అంటే నుదిటి రేఖలు అంటే మొహం చూసి జ్యోతిషం చెప్పేటటువంటి జ్యోతిషం ఒకటి ఉంటుంది. అలాగే వ్యవహార నామం అంటే పేరు మీద జాతకం చెప్పి, ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నా పేరు ఫలానా రాకేష్ అన్నామనుకోండి, రాకేష్కు ఏ నక్షత్రం వస్తుంది, పేపో రారి చిత్తా నక్షత్రం తులారాశి అని పరిగణలోకి తీసుకున్నాం. అంటే జాతకం తెలియనప్పుడు వ్యవహార నామం అనేటటువంటి దాని మీద రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆ వ్యవహార నామం అనేటటువంటిది చూసుకోవడం ద్వారా జ్యోతిష్యం అనేటటువంటిది అతనికి ఆపాదించబడదు. అంటే అతనికి పూర్తిగా మేము చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ అనేటువంటి వర్తించవు. ఏదైనా 10% ఛాన్స్. మనకి ఎప్పుడైనా వ్యవహార నామం అనేటటువంటిది 100% ప్రొడిక్షన్స్ ఇవ్వదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే గనక దానికి 100% మన ప్రొడిక్షన్ చెప్పు. అంటే 100% అంటే కాదు, నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి, ఎస్ ఆర్ నో అనేటటువంటి చెప్పడానికి అవకాశం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారమే ఉంటుంది. లేదు అంటే చాలామందికి జ్యోతిషం ఉండదు కాబట్టి చాలామంది నాడీ జ్యోతిషం చూయించుకుంటారు. లేదు అంటే ప్రశ్న, ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందండి అని చెప్పేసి ప్రశ్నాశాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రశ్నశాస్త్రం అనేటువంటిది నువ్వు అడిగినటువంటి టైము, డేటు ప్రకారము ఏ టైంలో ఏ ప్రశ్న అడిగావు, ఆ సమయంలో ఏ లగ్నం ఉంది అని చూసి దానికి ప్రశ్నాశాస్త్రం అని పేరు. అలా కూడా సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ జ్యోతిష్యం అనేటటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఎదుటి వ్యక్తి వచ్చి కూర్చున్న తర్వాత నీ కష్టం ఏంటి, అతని కష్టం ఏంటో తెలుసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఎదుటి వ్యక్తి యొక్క బాధ, కష్టం ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత దానికి జ్యోతిష్యపరంగా చెప్పాలా, లేదా నువ్వు చెప్పేటటువంటి విషయంలో నువ్వు స్వయంకృత అపరాధం చేసావా, అంటే నువ్వు తెలిసి తప్పులు చేసావా, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రతిదానికి జ్యోతిష్యము, ప్రతిదానికి పరిష్కారము, ప్రతిదానికి పూజలు ఇవన్నీ వర్తించవు. నువ్వు సొంతంగా నేను ఈరోజు తెలిసి ఒక తప్పు చేశాను, నేను నా వ్యక్తిగతంగా నేను తప్పులు చేసేసి నేను జ్యోతిష్యం చూపించుకొని నేను ఇంత నష్టపోయానండి, ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏదైనా పరిష్కారం, నువ్వు చేతులారా చేసుకున్న దానికి భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. నువ్వు తెలియకుండా ఏమైనా తప్పులు చేసావు, లేదా ఫలానా నేను బిజినెస్ పెట్టి నష్టపోయాను, ఇంకా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, నేను డబ్బు ఎలా సంపాదించాలి అనేటటువంటి తరహాలో జ్యోతిష్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది తప్ప, నేను తప్పులు చేస్తాను, లేదా నేను ఈ తప్పు చేశాను, నేను వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను జ్యోతిషం చూయించుకొని దీనికి పరిహారం చేయించుకోవాలి అంటే నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా స్వయంకృత అపరాధానికి ఎలాంటి పూజలు పనికిరావు. కాబట్టి ఇక్కడ పూజ అనేటటువంటి దానికి ఏంటంటే భగవంతుని యొక్క మార్గంలో నడవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడము. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పి చాలా పురాణాలు చెప్పాయి, కానీ ద్వారకలో నిజంగా అక్కడ సముద్రంలో ద్వారక ఉంది అనేంతవరకు శ్రీకృష్ణుడు ఉన్నాడా లేదా ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి చాలామంది కొట్టిపోతారు. కానీ ఎప్పుడైతే ద్వారక అనేది బయటపడ్డదో అప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి చాలామంది విశ్వసించారు. అలాగే ద్వాపర యుగం తీసుకున్నా, త్రేతాయుగం తీసుకున్నా, కృతయుగం తీసుకున్నా, ఏదైనా ఈ భూమి అంతా కూడా దేవతలు నడిచినటువంటి నేల. ఇక్కడ పుణ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో పాపానికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. అది నమ్మకపోయినా ఈ రోజున ఫలానా నేను భోజనం చేస్తేనే బ్రతకగలుగుతాను అంటే
తప్పకుండా భోజనం చేయాల్సిందే. నేను భోజనం లేకుండా బ్రతకగలిగి నేను చూపిస్తాను అంటే ఒక రోజు 2 రోజులు ఉంటాడు, మూడో రోజు కంపల్సరీ ఆ బాధ పెయిన్ అనుభవించవలసింది. జ్యోతిష్యం కూడా అలాగే. నువ్వు ఫలానా ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను, చేసుకుంటే బాగుంటుంది, నువ్వు చేసుకోకపోతే బాగా లేదు అని కాదు. ఆ బరువు బాధ్యత, ఆ పెయిన్ అనేటటువంటి నువ్వు అనుభవిస్తావు. కనుక ఆ పెయిన్ నువ్వు అనుభవించకుండా ఉండడానికి మాత్రమే నేను చెప్పేటటువంటి పరిష్కారాలు. అంటే భగవంతుని నమ్ముకో అంతే. పరిష్కారం అంటే ఇక్కడ ఏదో పూజల వల్ల మిరాకిల్స్ జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, నా జీవితమే మారిపోతుంది అనేటటువంటిది కాదు. నీ జీవితంలో దురదృష్టం వెళ్ళిపోయి అదృష్ట యోగం. ఇప్పుడు ఫలానా ఈ రోజున నాకు ఫలానా ఛానల్లో 20,000 జీతం ఇస్తున్నారు, నాకు వెంటనే నేను ఒక పూజ చేసుకున్నాను, లేదా ఇంకా వేరేది ఏదన్నా భగవంతుని ఆశ్రయించాను, దాని ద్వారా నాకు ఇంకో ఆఫర్ వచ్చింది, ఫలానా ఛానల్ నాకు 50,000 జీతం ఇస్తున్నారు అని చెప్పి. అంటే నువ్వు అక్కడ పూజ చేసుకున్నందుకు వచ్చిందా, నీ కర్మ ఫలితం బట్టి వచ్చిందా అనేది పక్కన పెడితే, నువ్వు ఒక దాన్ని నమ్ముకున్నావు, భగవంతుడి వల్ల నాకు ఇట్లా వచ్చిందని నువ్వు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతావు. కాబట్టి ఇక్కడ నమ్మకమే ప్రధానమైనటువంటిది. జ్యోతిష్యం అనేటటువంటిది కేవలం నమ్మకం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు జ్యోతిష్యాన్ని నమ్మితే ప్రతిదాన్ని నమ్మాల్సిందే. ఇక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి, ఈ పూజ చేసుకుంటే బాగుంటుంది అని నమ్మాలి. లేదు నాకు అసలు విశ్వాసమే లేదన్నప్పుడు నువ్వు జ్యోతిష్యం అనే దరిదాపులకు కూడా నువ్వు రాకూడదు. అలా వచ్చావు అని అంటే అది నీ మూర్ఖత్వం. ఇక్కడ మనలో విశ్వాసం ఉంది, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకు మేలు చేస్తాడు, అది ఏ రకంగా మేలు చేస్తాడు అని తెలుసుకునేది జ్యోతిష్యం. ఇక్కడ నాకు అవసరం లేదు అన్నప్పుడు ఇవన్నీ వదిలేయడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ. నుదిటి రాతను మార్చుకునే శక్తి ఉందా లేదా అని పక్కన పెట్టు. నువ్వు ఫస్ట్ కష్టపడి పని చేస్తే నీకు డబ్బు వస్తుంది, కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకు సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు. మరి దానికి మార్గం ఏదైనా కావాలి. మార్గం తెలియాలంటే ఏం కావాలి? ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. అప్పుడు ఆయన చెప్తాడు ఏమని, పలానా బాబు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ దగ్గర డబ్బు వస్తుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ అవి నీ దగ్గర నిలవడం లేదు. ఈ రోజున నేను నెలకు 50,000 సంపాదిస్తున్నాను, నెలంతా నేను ఖర్చు పెడితే 50,000 అయిపోయి మళ్ళీ నేను మొదటి నుంచే మళ్ళీ 50,000 సంపాదించి మళ్ళీ కష్టపడాలి. నా జీవితం అంతా ఇలాగే సాగిపోతుంది. ఇక నేను దాచుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, బంగారం కూడా ఇవన్నీ నా జీవితంలో రాలేకపోతాయి. దానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆధారం జ్యోతిష్యము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప జ్యోతిష్యం అనేటటువంటి మూఢనమ్మకంని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఈ రోజున మన కళ్ళతో సూర్యుని చూస్తున్నాము, చంద్రుని చూస్తున్నాము, నక్షత్రాలను చూస్తున్నాము, ఖగోళ మండలాన్ని చూస్తున్నాము, ఎన్నో రకాల వాతావరణంలో ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధాలు చూస్తున్నాము, ఈ ప్రకృతిలో రాత్రి పగలు చూస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయంటే భగవంతుడు కూడా ఉన్నాడు, కానీ అతనిని చూసే శక్తి మన దగ్గర లేదు. అది మనం విశ్వసించాలి. అంతేగాని మనం నేరుగా ఉన్న ఒక సూర్యుడినే కంటితో చూడలేము కదా. అలాంటిది నువ్వు 1000 సూర్యులతో సమానమైన భగవంతుని ఏ రకంగా చూస్తావు? అతను చూడలేము. అతని యొక్క మార్గంలో నడవాలి. అతని మార్గంలో నడవడం వల్ల ఆధ్యాత్మిక అనేటటువంటి ఒక దానిలో నువ్వు ఇమడగలిగి ఆ తర్వాత భగవంతుని చేరుకోగలుగుతావు అని ఉన్నటువంటిది జ్యోతిష్యం యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అమ్మ. గురుగారు, జ్యోతిష్యం అంటే జాతకం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరి పెళ్లి విషయంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటే? ఇక్కడ జాతకం పెళ్లి విషయంలో ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో చూస్తే కనుక నాకు తెలిసినటువంటి 2-3 వ్యక్తులు సర్వే చేశారన్నమాట. అంటే ఈ మీడియా ఛానల్లో, గురుగారు పెళ్లిలో లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్, ఈ రెండిట్లో లవ్ మ్యారేజెస్ అనేవి 100% ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ అనేటటువంటి 50% సక్సెస్ రేటింగే ఉంది. అంటే ఇక్కడ పెద్దలు కుదిర్చినటువంటి వివాహానికి మాత్రమే నీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బికాజ్ ఎందుకు? లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి తేడా ఏంటి అంటే, ప్రేమలో ఉన్నప్పుడు బరువు బాధ్యతలు ఏమీ కనిపించవు. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు కనిపిస్తాయి. ప్రేమ వివాహం కూడా ఎట్లా ఉంటుంది? పెద్దలు ఒప్పుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. పెద్దలు ఒప్పుకోకుండా మనం ప్రేమ వివాహం చేసుకున్నాం అనుకోండి, ఇటు వీళ్ళ సపోర్టు ఉండదు, అటు వాళ్ళ సపోర్టు ఉండదు. ఇక్కడ ఇద్దరు కూడా మంచైనా చెడైనా వాళ్ళే అనుభవించాలి. ఒక రోజు అనుభవిస్తారు, 2 రోజులు అనుభవిస్తారు, 3వ రోజు ఇవన్నీ నాకెందుకురా దేవుడా అని చెప్పేసి ఎవరిని దారిని వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క లవ్ మ్యారేజెస్ అనేటటువంటి స్థితి. లవ్ మ్యారేజ్ ఏం తప్పు అనేటటువంటిది కాదు. అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారంటే ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. కానీ ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి అవకాశం లవ్ మ్యారేజ్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే
పెళ్లికి ముందు ఉన్నటువంటి కేరింగ్ ఒకలా ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు బాధ్యత అనేవి ఎక్కువగా బాధ్యత ఎలా పెరిగిపోతే కేరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసు. అది తెలుసుకోలేక పెళ్లికి ముందు అలా ఉన్నావు, పెళ్ళి అయిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు, అసలు నువ్వు నన్ను నా దగ్గరికి రానివ్వడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి వివాదాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి. అందుకే ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకోటి పెద్దలు కుదిరించిన వివాహాలు ఏంటంటే తప్పొప్పులైనా మంచి చెడులైనా నలుగురు పెద్దవాళ్ళు వస్తారు, మాట్లాడతారు, చేస్తారు, అది కాదు ఇది కాదని చెప్పేసి 4 మాటలు సపోర్ట్ అనేది ఎక్కువగా సపోర్ట్ అని పెళ్ళి తర్వాత ఇప్పుడు ప్రేమకు సపోర్ట్ అవసరం లేదు, పెళ్ళికి మాత్రం 100% సపోర్ట్ కావాల్సిందే. బికాజ్ ఎందుకంటే పెళ్ళి అనేటటువంటి ఇప్పుడు పెళ్ళికి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని ఒక సామెత అయితే ఉంది. ఎందుకు చూడమంటారు? రేపటి రోజు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు వస్తారు లేరు, లేదా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటటువంటి విషయం తెలుస్తుంది అనేటటువంటి తరహాలో చెప్పారు. అలాగే జాతకంలో కూడా ఇప్పుడు జాతక లోపం ఉంటే కనుక దానికి పరిష్కార మార్గాలు అనేకంగా సూచించారు. కానీ మనిషిలోనే లోపం ఉంది అంటే దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఒక మ్యాచ్ వచ్చిందమ్మా, ఈ మ్యాచ్లో అబ్బాయి అమ్మాయి జాతకం చూడండి ఎలా ఉంది అని చెప్తారు. మేమేంటాము, అయ్యో బ్రహ్మాండంగా ఉందండి, గుణాలు కలిసాయి, నాడులు కలిసాయి, ఇద్దరికి కూడా 100 మార్క్స్ వచ్చాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తాము. వాళ్ళిద్దరికి కలిసి చెప్పగానే పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్ళిళ్ళు ఎంత మట్టుకు చేసినా అవి కూడా విడిపోవడానికి మెయిన్ రీజను అడ్జస్ట్మెంట్ లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. ఈ 2 కారణాల వల్లనే మనిషి యొక్క లైఫ్ అనేటటువంటిది విడిపోవడానికి కారణమవుతుంది. నువ్వు జీవితంలో అడ్జస్ట్మెంట్ అండ్ అర్థం చేసుకోవడం, ఈ 2 నీ దాంట్లో ఉన్నాయంటే ఆ జీవితం ఎప్పటికైనా విడిపోదు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఆ బంధం అనేటటువంటి స్ట్రాంగ్గా ఉంటుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వివాహ విషయంలో చూడవలసిన జాతకాలు కూడా పర్ఫెక్ట్గా చూసే వివాహం చేయాలి. అలా చేయకపోతే ఏ చిన్నపాటి మిస్టేక్ చేసినా అది విడిపోవడానికి దారి తీస్తుంది. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలమ్మా. గురుగారు, జాతకం గురించి చాలా చక్కటి వివరాలు వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.